కవిత కొత్త పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు ఎంపీ రఘునందన్ రావు. దేశంలో 621 పార్టీలు ఉన్నాయని కవిత పార్టీ పెడితే ఒరిగేదేమీ లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలపై బీజేపీ నాయకులతో కసరత్తు చేశారు రఘునందన్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏ మేలు జరగలేదన్నారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కడతామని మొదలుపెట్టి వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది, డబుల్ బెడ్రూమ్లు కట్టినవన్నారు, కట్టలేదన్నారు, కిటికీలు కొందరెత్తుకుపోయారు, తలుపులు కొందరెత్తుకుపోయారు. ఇలా గోడలతోటి కట్టి కొత్తగా సున్నాలు వేసిన అయితే కనబడుతున్నాయి. కానీ నిజంగా అర్హులై డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకొని ఎదురు చూస్తున్నటువంటి పేదలకు మాత్రం ఏళ్ళ దాకా నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు పంచలేదన్న. ఎవరు తప్పనేది రఘునందన్ రావు తప్ప. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో గరీబోనికి నర్సాపూర్లో ఒక్కిల్లు ఇయ్యలేకపోయిందన్న. సునీతా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు వంచిన ప్లాట్ల కాయిదాలు బీరువాలలో అట్లే ఉన్నాయి. కాయిదాలు ఇయ్యాలటి దాకా మోకా మీదకి తీసుకుపోయి అన్నానికి 100 గజాలు ఇచ్చినాం, తూర్పుకి వెళ్ళయి ఉంటాడు, పడమటికి మళ్ళీ ఉంటాడు అని ఇయ్యాలటి దాకా జాగా చూపెట్టలేదు. వీళ్ళు మళ్ళీ మున్సిపాలిటీ మాదే, ఎమ్మెల్యే మేమే, మంత్రులు మేమే. ఇదేందన్న ఏం చేసిరో ఒకటి చెప్పురి. 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎంతమంది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు నర్సాపూర్లో గృహప్రవేశం అయినా చూపెట్టుర్రి. ఏ రకంగానైతే గ్రామ పంచాయతీల కోసం 3,500 కోట్లు మార్చి 31 దాటితే చెల్లకుండా పోతాయి, కేంద్ర ప్రభుత్వానికి వాపసు పోతాయని పంచాయతీల ఎలక్షన్లు పెట్టినరో అట్లే అదే మార్చి 31 లోపల పురపాలికలకి మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగింపు చేయకపోతే 950 కోట్లు మున్సిపాలిటీల కోసం భారత ప్రభుత్వం వహించినటువంటి పైసలు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని నర్సాపూర్ ప్రజలకి నేను సవినయంగా 2 చేతులు జోడించి చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వీళ్ళు అండ్లకు పోయినా వాళ్ళ ఇళ్లకు వచ్చిన కాంగ్రెస్ టీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ అయింది తప్ప కొత్త ఏం లేదు. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యురాలు గతంలో మంత్రిగా చేసిరు కాంగ్రెస్ లో, ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు వారు. సో వారు మారినరు, వారి జెండాలు మారినాయి తప్ప నర్సాపూర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినాక నర్సాపూర్ లోపల జరిగిన మార్పులు ఏంది అనేది దయచేసి ఒకసారి ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. కేసీఆర్ నేను క్లాస్మేట్ని ఒకటే కంచాల తింటాం, ఒకటే దగ్గర ఉంటామని ఆయన 10 ఏళ్ళు ఇడికెళ్ళి ఎమ్మెల్యేగా పనిచేసారు. కేసీఆర్ దిగిపోగానే వారు కూడా దిగి పక్క పార్టీలోకి వెళ్ళిపోయినారు. దురదృష్టం, వారు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కానీ వీరు మంత్రి ఉన్నటువంటి 10 ఏళ్లలో కానీ ఏం జరిగిందో ఒకసారి నర్సాపూర్ ప్రజలారా ఆలోచించుకోండి. అందుకని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పల్లెలకు కానీ మున్సిపాలిటీలకు కానీ డబ్బులు నిజాయితీగా పంపిస్తుంది. కవిత టీఆర్ఎస్ మీద తిరుగుబాటు మాటలు మొదలుపెట్టిన మరుక్షణం ఐఎమ్ ద వన్ హూ సెడ్ కవిత కొత్త పార్టీ పెడుతుంది, టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వస్తుంది అని చెప్పినారు. చాలా మంది ఆ రోజు రఘునందన్ ఏమైనా జ్యోతిష్యం చెప్తుండా, రఘునందన్ రావుతో ఏమైనా కవిత కాంటాక్ట్లు ఉందా అని అడిగాడు. రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. సో ఆ దిశగానే కవిత అడుగులు పడతా ఉన్నాయి. వీ వెల్కమ్ ఇట్. ఈ దేశంలో ఇప్పటికే రిజిస్టర్ అయినటువంటి పొలిటికల్ పార్టీలు సుమారు 6,201 పొలిటికల్ పార్టీ ఉంది. చెల్లి ఇంకో పార్టీ పెడితే స్వాగతిస్తుంది. ఆమె ఏ రకమైనటువంటి సిద్ధాంతంతో ముందుకు పోతుంది అనే దాన్ని బట్టి తప్పకుండా అందరికంటే ముందు మళ్ళీ ఆ రోజు కూడా నేనే చెప్తాను. ఆమె పెట్టిన పార్టీ ఎవరి ప్రేరేపిత పార్టీ, ఆ పార్టీ వల్ల ఎవరి ఓట్లకు డ్యామేజ్ అవుతుంది, ఎవరికి మద్దతు ఉండడానికి ఆమె పార్టీ పెట్టింది అనేది కూడా విధి విధానాలు ప్రకటించిన తర్వాత మాట్లాడుకుంటాను. డెఫినెట్లీ ఐ విల్ స్పీక్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కొంత ఏమో కమిటీలు వేస్తుంది, చదువుకున్న వాళ్ళని పెట్టేదో విధి విధానాలను క్రియేట్ చేస్తుందని రోజు పేపర్ల స్పేస్ కోసం చెల్లె బాగానే కష్టపడుతుంది. బట్ ఎనీ లెటర్ వెల్కమ్, వి వెల్కమ్ ద పార్టీ, నాని పార్టీ.